2025 కోసం ఆరోగ్య, ఆర్థిక భద్రతకు మరింత విస్తృత మార్గదర్శకాలు, ఆరోగ్యంపై పూర్తి వివరాలు. నమస్తే. ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, a retired Assistant General Manager of State Bank of India and a certified financial planner. With New Year greetings, what you need to follow for betterment of your financial fortune. Welcome to another episode of Self Mastery Channel. నిత్య వ్యాయామం. రోజువారీ వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అందుకు నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ లేదా యోగా వంటి వ్యాయామాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. సమతుల్య ఆహారం. ప్రతి భోజనంలో ప్రోటీన్, పిండి పదార్థాలు, విటమిన్లు ఉండేలా చూసుకోండి. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఫైబర్ లభిస్తుంది. బాగా ప్రాసెస్డ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ను తగ్గించండి. నీటి యొక్క ప్రాముఖ్యత. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. వేడి పదార్థాల్లో నీటిని మరింత మోతాదులో తీసుకోండి. మెంటల్ హెల్త్పై దృష్టి. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానము, ప్రాణాయామము వంటివి నిత్య కార్యక్రమాల్లో ధ్యానం చేసేందుకు రోజుకు 15 నిమిషాల సమయం కేటాయించండి. వైద్య పరీక్షలు. ప్రతి 6 నెలలకు బ్లడ్ చెకప్, షుగర్ టెస్టులు, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం మరవకండి. హెరిడిటరీ వ్యాధులు ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యావరణ అనుకూల జీవనము. హానికరమైన కెమికల్ల నుండి దూరంగా ఉండి ఆర్గానిక్ ఆహారాలను ఎంచుకోవడం మరవకండి. ఆర్థిక భద్రతపై పూర్తి వివరాలు. బడ్జెట్ నిర్వహణ. నెలసరి ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ప్లాన్ చేసుకోవడం, అనవసరమైన ఖర్చులను తగ్గించడం. ఈ విధానం పొదుపును పెంచేందుకు తోడ్పడుతుంది. పెన్షన్ ప్లాన్లు. ప్రైవేటు మరియు ప్రభుత్వ పెన్షన్ ప్లాన్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం, భవిష్యత్తులో ఆదాయ వనరులను అభివృద్ధి చేసే విధంగా ఆలోచించాలి. మ్యూచువల్ ఫండ్స్ మరియు ఎస్ఐపిలు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో అధిక లాభాలను పొందేలా పనిచేయడం. ఎమర్జెన్సీ ఫండ్. అతి తక్కువ కష్టాల్లో ఉపయుక్తమయ్యేలా 6 నెలల ఖర్చులకు సరిపడే నిధులను సిద్ధం చేసుకోండి. అకౌంట్లో మర్చిపోయే డబ్బులుగా కాకుండా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో ఉంచడం ఉత్తమం. క్లెయిమ్ రేటింగ్ను పరిశీలించండి. బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను, కస్టమర్ రివ్యూలను పరిశీలించండి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని నెగ్లెక్ట్ చేయొద్దండి. రుణభారం తగ్గించుకోవడం. ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న అప్పులను మొదట పరిష్కరించండి. క్రెడిట్ కార్డులు జాగ్రత్తగా ఉపయోగించండి. ఫైనాన్షియల్ డైవర్సిఫికేషన్. గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్స్ వంటి పెట్టుబడుల పద్ధతుల్లో డైవర్సిఫై చేయండి. ఆరోగ్యము మరియు ఆర్థిక భద్రతకు సహకరించే అదనపు మార్గాలు. టెక్నాలజీ ఉపయోగించడం. ఆరోగ్యం ట్రాక్ చేయడానికి ఫిట్నెస్ యాప్స్, ఆర్థిక ట్రాకింగ్ కోసం ఫైనాన్స్ మేనేజ్మెంట్ టూల్స్ ఉపయోగించుకోండి. జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రయాణ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం తేలికవుతుంది. సరైన పాలసీ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ట్యాక్స్ ప్లానింగ్. ఆదాయ పన్ను మినహాయింపులను అనుగుణంగా పెట్టుబడులు చేయడం. సెక్షన్ 80C, 10(10)(d) ప్రయోజనాలను ఉపయోగించుకోవడం మరవకండి. సమయపాలన. ఆరోగ్యానికి మరియు ఆర్థిక లక్ష్యాలను సమాన ప్రాధాన్యత ఇవ్వండి. అనవసరమైన సామాజిక కార్యక్రమాల మీద సమయాన్ని తగ్గించండి. పెద్దలు మరియు పిల్లల కోసం ప్లానింగ్. పెద్దల వైద్య ఖర్చులకు ప్రత్యేక నిధులు, పిల్లల విద్యా ఖర్చుల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఏర్పాటు చేసుకోండి. మీ లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి. 2025 నాటికి స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను, ఆరోగ్య లక్ష్యాలను ఏర్పరచుకోండి. దీర్ఘకాలిక వ్యూహాలు. రిటైర్మెంటు, పిల్లల చదువు, ఆరోగ్య సమస్యల వంటి విభాగాల కోసం ముందుగానే వ్యూహాలు రూపొందించుకోవడం ముఖ్యం. సహాయం అందించడం. ఆర్థికంగా లేదా ఆరోగ్యపరంగా ఇతరులకు సహాయం చేయడం ద్వారా సమాజానికి సహాయపడండి. ఫైనల్గా 2025లో చేయవలసిన మార్గదర్శకాలు ఏమిటంటే, ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆర్థికంగా కూడా భద్రతను పొందవచ్చు. మీ జీవితాన్ని ఆరోగ్య మరియు ఆర్థిక లక్ష్యాలతో సరైన దిశగా తీసుకెళ్లడం ద్వారా 2025ను మరింత సమృద్ధిగా
మార్చుకోగలరు. పైన పేర్కొన్న చిన్న చిన్న స్టెప్స్ మీకు జీవితంలో ఎంతో రిలీఫ్ ప్రసాదిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మరవకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరింత ఫైనాన్షియల్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. మీ గ్రూప్స్ అన్నింటిలోనూ షేర్ చేయడం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.